శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అప్పుడు ఆ 5 సంవత్సరాలు ఇప్పుడు మన 2019 నుంచి చూసుకున్నట్టయితే 5 సంవత్సరాలు పార్టీ సంక్లిష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే కొంతమంది మెయిన్ నాయకులు ఉన్నారో వాళ్ళు బయటికి రాలేదు. ఎప్పుడు అధినాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే పార్టీ పైన ఏది ఆఫీస్ పైన దాడి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఏ కారణాల్లో కూడా కొంతమందే కనిపించారు. ఆ టైంలో మీ వాయిస్ మాత్రం ఖచ్చితంగా వినిపించారు. అది గట్టిగా వెళ్ళింది కూడా. క్యాడర్లో కూడా ఒక నిరుత్సాహం ఉన్న ప్లేస్లో మీలాంటి కొంతమంది నాయకులు ఆ గలాన్ని గట్టిగా వినిపించారు, నిలబడ్డారు. అంటే ఇక్కడ పార్టీకి రకరకాల కోణాల్లో పనిచేసేటువంటి విధానాలు ఉంటాయన్న. అంటే బయటికి కనిపించే మాలాంటి వర్క్, బయటికి కనపడకుండా ఇంటర్నల్ పార్టీ వ్యవహారాలు, పార్టీ ఆఫీసు బ్యాక్ ఎండ్ ఉండి పనిచేసే వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు. మాలా మీడియాలోనూ లేదా కార్యక్రమాలు, పోరాటాలు మేము మీడియాలో కనిపిస్తాం. సో మేము పార్టీకి పనిచేసినట్టు మిగతా వాళ్ళు పనిచేయనట్టు కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళ స్థాయిలో, వాళ్ళ పరిధిలో. ఇలాగా బయటికి పోరాటం అంటే ఆ రోజుల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే హింసించి కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిత్వ హననం చేస్తూ, అంటే అంత స్థాయి వ్యక్తిని కూడా ఏకవచనంతోనూ బూతులతో మాట్లాడేటువంటి ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక క్యాడర్ ఆవేశంగా ఉన్నటువంటి రోజులు. గుంటూరులో రమ్య అనే అమ్మాయిని జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు రోడ్డు మీద హత్య చేయడం జరిగింది. లోకేష్ గారు మేము అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా భరోసా కల్పించాలి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు ముందే పర్మిషన్ తీసుకున్నారు. లోకేష్ గారు టూర్ అంతా ఓకే చేసినారు. వాళ్ళ ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి క్రమంలో దాదాపు ఒక 300-400 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాటికి వచ్చి గందరగోళం చేయడం జరిగింది. గందరగోళంలో లోకేష్ గారిని లోకేష్ గారు చెయ్యి ఇట్లా పట్టుకొని ఉన్నాం మేము 2-3 లీడర్లు. పోలీసులు ఆయన కాలర్ పట్టుకునే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు పోలీసులకు అవతలే పోలీసులు దొబ్బేస్తూ లోకేష్ గారిని షర్టు చింపాలా లేదా రకరకాలుగా అవన్నీ నేను చెప్పకూడదు, అంత దారుణంగా మాట్లాడుతూ మీదికి రావడం జరిగింది. ఆ రోజు లాఠీచార్జ్ జరిగింది మా మీద. పత్తిపాడు పోలీస్ స్టేషన్కి లోకేష్ గారిని తీసుకెళ్లడం జరిగింది. 1 గంట 2 గంటల తర్వాత మమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్ళి ఒక రోజు దాదాపు సాయంకాలం 7 గంటల వరకు అక్కడ పెట్టుకోవడం జరిగింది ఆ స్టేషన్లో. వదిలిన తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్తా ఉన్నాం. వెళ్ళే క్రమంలో మళ్ళీ ఈ కొడాలి నాని, మేరు నాగార్జున ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో గందరగోళంగా లోకేష్ గారిని మాట్లాడడం చూసి, ఇక్కడ రమ్య ఇంటి దగ్గర జరిగినటువంటి సన్నివేశము, అదే సమయంలో వాళ్ళ ప్రెస్ మీట్లు, ఇవన్నీ 2 ప్రత్యక్షంగా చూసి నేను ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ నేను చూసి ఎమోషన్గా ఆవేశంగా మాట్లాడడం జరిగింది. ఎంత ఆవేశంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి లైన్ ఒకటి ఉంటుంది. ఆ లైన్ క్రాస్ అయ్యి ఆ లైన్ దాటి వ్యవహరిస్తే ఖచ్చితంగా పిలిపించి మందలిస్తాడు, దాంట్లో డౌటే లేదు. అంత ఆవేశంగా మాట్లాడడం, ఆ రోజు నుంచి అగ్రెసివ్గా ఫైట్ చేయడం కానీ, అగ్రెసివ్గా మాట్లాడడం కానీ, పోలీస్ కేసులు, ఇబ్బందులు, నైటు వేరే జిల్లాల కార్యక్రమాలకు వెళ్తే మేమున్న హోటల్కి వాళ్ళు వచ్చి దాడి చేయాలనే ఉద్దేశంతో లేదా రోడ్డు మార్గంలో ఇట్లా అనేక రకాల ఇబ్బందులు అధిగమించినాం. పోలీసులు అయితే భయంకరమైన టార్చర్ ఉండేది. ఒకరోజు కావలి నియోజకవర్గంలో ఒక దళితుల ఇష్యూ జరిగింది. సో అది చలో కావలి పిలిపించినాము. నేను అనంతపూర్ నుంచి బయలుదేరినాను. అనంతపూర్ నుంచి బయలుదేరితే వింజమూరు అనే మండలం ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న ఫారెస్ట్ వస్తుంది, సబ్స్టేషన్ ఉంది, ఫారెస్ట్ వస్తుంది, సింగిల్ రోడ్డు. మామూలుగా 2-3 కార్లలో పోయేవాళ్ళము. మేమే కార్లు డివైడ్ చేసి ఎటు పోతానో పోలీసులు టార్చర్ ఉంది అప్పటికే. నేను ఒక కార్లో పోయేటప్పుడు కరెక్ట్గా రోడ్డుకి అడ్డం లుంగీలు కట్టుకొని పోలీసులు బైక్లు అడ్డం పెట్టారు.
వెనక్కి తిరిగి చూస్తే వెంటనే అప్పటి వరకు ఏమి కనిపించలేదు, వెంటనే రోడ్డు మీదకి వచ్చేసినాయి వెహికల్స్, ఎటు కదలే పరిస్థితి లేదు. ఫారెస్ట్ గ్లాస్ ఓపెన్ చేయలేదు, నేను లైవ్ ఆన్ చేసి వీడియో తీయమని చెప్పేసి నేను మా నాయకులకి ఇలా ఉన్నాము అని పోలీసులు అనేది కూడా తెలియదు. రైట్. దగ్గరకు ఒక డిఎస్పీ వచ్చి ఐడి కార్డు చూపించేంతవరకు, అంటే డిఎస్పీ కూడా లుంగిలు కట్టుకొని వచ్చి ఒక ఏదో పెద్ద టెర్రరిస్ట్నో లేదా నక్సలైట్ ఆపరేషన్ చేసిన విధంగా ఆపరేషన్ చేసినారు. వాళ్ళ ఐడి కార్డు చూపించేంతవరకు నేను గ్లాస్ ఓపెన్ చేయలేదు. దాదాపు 2 hours కార్లోనే ఉన్న, అన్ని ఛానల్స్ లైవ్ వచ్చి ఇది పరిస్థితి నాదని లోకేష్ గారికి మెసేజ్ పెట్టి లీడర్లు అప్రమత్తమై జిల్లా పోలీస్ అధికారులకు వాళ్ళకి మాట్లాడేంత వరకు నేను గ్లాస్ ఓపెన్ చేయలేదు. సరే స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పినారు. తీసుకెళ్తామని చెప్తే మా నాయకులు కూడా సరే వెళ్ళు స్టేషన్కి, ఫారెస్ట్లో ఎందుకు అది అని చెప్తే నేను పోలీస్ కారు ఎక్కడం జరిగింది. కారు ఎక్కితేనే నా కారు డ్రైవరు నాతో పాటు వచ్చిన వాళ్ళని తప్పించేసి వేరే మార్గం నుంచి తీసుకుపోయి నన్ను దాదాపు మిడ్ నైటే అప్పటి నుంచి సీతారాంపురం అనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడికి 1 గంట 2 గంటలకు అట్లా పోయినాం. పోయినాక ఒక ఎస్ఐ గారు రూమ్లో పడుకోమని చెప్పారు, సరే అని పడుకున్నాం. 3కి మళ్ళీ వచ్చి లేపి పోలీస్ స్టేషన్ మెయిన్ డోర్ నుంచి కాకుండా ఎన్కౌంటర్ ఏ విధంగా చేస్తారో పోలీసులు ఆ విధంగా వెనక డోర్ నుంచి చిన్న కారులో తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర అప్పటికే జనం ఉంటే ఇటు పోద్దు అని చెప్పేసి ఎటెట్టో తీసుకెళ్ళి దాదాపు 30 గంటలు నన్ను పబ్లిక్కి చూపించకుండా, ఎక్కడున్నానో తెలియదు, నా దగ్గర ఫోన్లు లేవు, అనేక రోడ్డు మార్గాల్లో ఫారెస్ట్లో కారు ఆపి బ్యానెట్ మీద గన్నులు తిప్పి ఇట్లా రకరకాలుగా హింసించే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే చంద్రబాబు గారు స్పందించడం, లోకేష్ గారు స్పందించడం, ప్రెస్ మీట్లు పెట్టడం, మా నాయకులందరూ స్పందించిన తర్వాత నెక్స్ట్ డే మిడ్ నైట్ 1 గంట 1:30 అప్పుడు వింజమూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ సంతకాలు చేయించుకొని ఒంగోలు దగ్గర టోల్గేట్ దగ్గర వదిలిపెట్టిపోయాను. నా కారు లేదు, నా ఫోన్లో అప్పుడు ఇచ్చినారు. సో నేను ఎటు పోతానో ఏమనేది కూడా అవగాహన లేదు. రోడ్డు మీద అట్లా వదిలేసి వెళ్ళిపోయినారు. వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడున్నాను చూసి అక్కడ మా లోకల్ లీడర్లకి ఫోన్లు చేసి, మా స్వామి గారి నియోజకవర్గం అది ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఆయనకు ఫోన్ చేసి పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ దామచర్ల సత్య గారి గెస్ట్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ రోజు నైట్ అంతా అక్కడ ఉండి, అంటే ఇన్ని రకాలుగా విజయవాడలో ప్రెస్ మీట్ పెడితే అనంతపూర్లో మా ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చేవాళ్ళు.